నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మనం బయటికి వెళ్తున్నాం. అదే చూసారు కదా తంబెల్లో ఏముందో, మన స్కూల్లో ఎన్ని చిల్లర పనులు చేసామో, ఎన్ని గలబా చేసామో, ఏం ఎంజాయ్ చేసామో అన్నీ కలిపి ఈరోజు ఒక 4 years తర్వాత అందరం కలవబోతున్నాము. వీడియో అయితే దుమ్ము దులిపేసి అదిరిపోయింది. ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి, సూపర్ ఉంది. ఒకసారి వెళ్ళి మనల్ని కలిసేద్దాం. ఆల్రెడీ అమ్మాయిలు అందరూ వచ్చేస్తున్నారు, మనకు ఫోన్ చేసి ఇచ్చేస్తున్నారు, ఇంకా రాలేదని చెప్పి. వీడి గెటప్ కమెడియన్ రా. అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మా వాడు వచ్చేసాడు, నేను స్టార్ట్ చేసేసరికి లేట్ అయిపోయింది. అయన్నొద్దు, పాయింట్కి రా. 4 years అయిపోతుంది. 4 years తర్వాత ఈరోజు అన్ని అందరం కలుసుకొని మాట్లాడుతున్నాం. అవునా, నిజమా? ముగ్గురు గేట్ కడుతున్నాము. ముగ్గురు వెనకాల నుంచి ముగ్గురు గేట్ కాడి నుంచి ఇంకా లెఫ్ట్ వెళ్ళిపోతే చిల్డ్రన్స్ పార్క్. ఆల్రెడీ అందరూ వెయిట్ చేస్తారంట, మాకు లేట్ అయిపోయింది. కాకపోతే చాలా మంది మా వాళ్ళు కొంతమంది రాను కలుద్దాం 4 years అయిపోతుంది కదా అంటే చూపడి మేము రాము అని చెప్పి అడిగినా ఇంకెందుకు ఇంట్లో చెప్పుకుంటాం అది వేసిన మా వాళ్ళు సవారం కొంతమంది పిలిచినప్పుడు 4 ఏళ్ళు ఒకసారి కలిసి తరిగేమో ఆడవాళ్ళు అమ్మాయిలు అందరూ వస్తున్నారు. మా క్లాస్ అమ్మాయిలు అందరూ, ఒక అమ్మాయి కూడా ఆడుతున్నారు. మొబైల్ లైన్ టీవీ సిగ్గు పడుతుంది వచ్చేదా. మాకేదే సరే శృతి ఒకటి మిగతా ఉందా? ఆటో ఎక్కారంట. మాకు ఎవరు నెంబర్లు లేవు. ఇప్పుడు మాకు ఏం చెప్పారంటే అందరు వచ్చేసారు, మీరు కబాన్ రాండి అన్నారు. ఇక్కడికి వస్తే ఎవరు రాలా, ఇంట్లో ఒకటే ఉంది. ఇంత మోసం చేస్తున్నాను అనుకోవాలి అసలు. అది చూద్దాం, ఇంకా అందరు రాలా కాబట్టి వచ్చిన తర్వాత ఒకసారి కంటిన్యూ చేద్దాం. ఇదే అనమాట చిల్డ్రన్స్ పార్క్. పార్క్ అయితే గేట్ ఎంట్రన్స్. టికెట్ అయితే ఆడ తీసుకోవాలి. టికెట్ వచ్చేసి 5 రూపాయలు అనమాట. 5 రూపాయల టికెట్. 9కి పార్క్ క్లోజ్ చేస్తారు, అప్పటిదాకా ఉండొచ్చు. టికెట్ తీసుకో, మనం అయితే లోపలికి వెళ్ళి వెయిట్ చేద్దాం మిగతా వాళ్ళ కోసం. వాళ్ళు వచ్చారు. ఏమైతే ఇంకా ఫైనల్గా వచ్చి చూస్తామో మేమే వచ్చాము, ఇంకా ఎవరు రాలేదు. ఇంకా ఈ మధ్యలో వచ్చి నడుచుకుంటే అమ్మాయికే అనమాట మ్యారేజ్ అయిపోయింది. ఇంకా అమ్మాయి ఎంత స్ట్రిక్ట్ క్లాస్లో, బయట కూడా అంత స్ట్రిక్ట్ అనమాట. టైంకి రాలేదని చెప్పేసి క్లాస్ బీగుతా ఉంది బయట. ఈ పార్కులో పిల్లల కోసం ఉయ్యాలు పెడితే మేము ఎక్కేసి దాన్ని ఎరగొట్టాలని ట్రై చేస్తున్నాము. ఇంకా మా వాళ్ళు ఒక్కొక్కరు వచ్చేటప్పుడు మా వాడు చేస్తాడంట వ్లాగ్. చూడండి విజయ్ అయితే వచ్చేసాడు 4 ఏళ్ళ తర్వాత. మా డే చూడు, 4 ఏళ్ళ తర్వాత వస్తే ఫోన్ మాట్లాడతాడు. ఎవడైనా 4 ఏళ్ళ తర్వాత వస్తే ఫోన్ మాట్లాడతారా ఆ ఫ్రెండ్నే చూసి ఇచ్చుకున్నట్ట. ఇంటికి వెళ్ళారా? రే 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 లోపల రే ఎడక్కినవాడా ఏంద్రా రే ఇటు ఆవిడు 4 ఏళ్ళ తర్వాత చెప్పు ఎట్లుంటదంటే అసలు. చెప్పు, నువ్వు కూడా చెప్పురా. 4 ఏళ్ళ తర్వాత కలిసి అసలు ఎట్లా అనిపిస్తుందంటే సొట్ట అంటే నేను చూస్తూనే ఉంటాను. షో నుంచి పెరిగా ఉంటాడు టీవీఎస్ ఎక్సెల్ బండి వేసుకొని. 4 ఏళ్ళ తర్వాత ఎన్నిసార్లు చూస్తుంటాడు ఇప్పుడు దాకా ఒక 5-6 సార్లు చూసాను. అంతే, 5-6 సార్లు. 4 ఏళ్ళలో 5-6 సార్లు అంతే. నువ్వు చూసాదే నువ్వు చూసాదే. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ ఎందుకు చెప్పంటారా? అప్పుడు నేనంటే ఖాళీ బేకారు, కానీ మా వాడు అట్ట కాదు. మా వాడు ఫ్యామిలీ సంసారస్తుడు, పెళ్ళయింది. లవ్ మ్యారేజ్. అందగాడు మావాడు, అందగాడు అంతే. అందగాడు కాబట్టి పెళ్ళి అయిపోయింది అప్పుడే. మనం ఎట్టు ఉంటాం కదా, గుండె వేసుకున్నట్టు ఉంటాం కాబట్టి మనం పెళ్లి కావాలి. తెగ ఫీల్ అయిపోయాడు. దానిలో పూర్తి చేస్తాడంటే ఏమన్నా మాట్లాడితే
ఇంకా రావాలా, మిగిలిన వాళ్ళు చాలా మంది రావాలా. అదే చాలా మంది రావాలా, ఇంకా ఎవరు రాలా. ఆడు కూర్చోన్నారు, అందరూ వచ్చిపోయారు. అమ్మాయిలు 4 వచ్చారు. సిగ్గుపడితే ఆడ కూర్చున్నారు. ఎందుకు వచ్చారో తెలియదు. వచ్చినప్పుడు మాట్లాడాలి కదా, ఏం మాట్లాడకుండా ఆడ చేరి అన్నం ఎట్లా ఉండాలి, కారం ఎట్లా వేయాలి, కూరలో ఏం చేయాలి, ఈ మాటలు సీనియర్ అక్క. ఎందుకంటే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి పెళ్ళి అయిపోయింది. అమ్మాయి వంటల ఇంట్లో అన్ని బాగా చేస్తుంది కదా, అందుకని చెప్పేసి వాళ్ళ కాడికే పోతున్నాము. పార్క్ అయితే ప్రశాంతంగా ఉంది ఈరోజు. కాసేపు అయితే లవర్లు ఎవరు అందరూ వస్తుంది, బాగా వెళ్ళారంట. వస్తాం కాడైతే బొమ్మ ఉంది, వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు. కనిపించారా? నిలబడుకున్న గుంపుని చూసారు, ఒక 3 వాళ్ళే. అయితే నమస్తే చెప్పింది. ఇది కూడా బ్యాక్ సైడ్ ఇప్పుడు తీసా వీడియో చూసా, అందుకనే బ్యాక్ కెమెరా పెట్టుకున్నట్టు పెట్టుకొచ్చా. మా గ్రూప్ లో ఇప్పుడు మెయిన్ క్యాండిడేట్ నన్ను చెడగొట్టినోడు, బాగున్నోడిని నాకు లేని అలవాట్లన్నీ చేసినోడు ఎవడైనా ఒకడు ఉన్నాడా అంటే అది ఈడే. వాడిని చూడాలి మీరు, ఖచ్చితంగా చూడాలి వాడిని మీరు. వాడికి ఇంకోటి కూడా ఉంది. వాడు ఇప్పుడు నేను ఎలా ఉన్నానా, నాకన్నా సన్నగుండేవాడు. అలాంటిది జిమ్ములో చేరి బాడీ పెంచాడని చెప్పి వాడు చేసే షో ఉంది. బాబా సెకండ్ చూపిస్తాము. ఫైనలీ మా వాడు కూడా ఒకటి వచ్చేసాడు. అయితే ఈడే అనమాట బాడీ బిల్డరు. అన్న చూసారా? అదిగో రండి తీసుకో. నేనేం చెప్పాను, కళ్ళలో చూపి షో చేస్తానని చెప్పాను కదా. అలాగనే ఏం చేశారా? అయితే ఇంతవరకు చెప్పే కదా 4 ఏళ్ళు దాకా ఎవరు కాలేదు. 4 ఏళ్ళు మొత్తం నాతోనే ఉన్నాడు. ఎందుకు చెప్పమంటారా? 4 ఏళ్ళు నన్ను కానుకేదానికి సరిపోయారు ఇద్దరును. అది మా క్లాస్ సాయి అనమాట, విజయ్ అనమాట. వీడు కొడతా మా ఫ్రెండ్ తిలక్కు, జయ వెంకటేష్ అనమాట. అదన ప్రసంగం అనమాట. నీకు ఎంత తిరిగి బ్యాలెన్స్ బాగా తప్పింది. అజ్జు ఒకప్పుడు మోకలు లాక్కుండేవాడు, ఇప్పుడు ఒకసారిగా పెరిగిపోయాడు. అవునా? చెప్పాను కూడా ఎవరికి భలే బాధగా ఉంది. ఎందుకని అడగ వీడికి చాలా బాధగా ఉందంట. వీడికి మా బ్యాచ్ లో ఎవరికి నాకు గడ్డాలు మీద సరదా నాకైనా ఎవరన్నా కనపడుతుంది. గుండెళ్ళు అన్ని గీచుకున్నా. వీడి కష్టం పరాయడకు రాకూడదు. ఇంకా అలా అయిపోయిన తర్వాత చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం అందరం కలిసి. చాలా మంచి రోజు అనమాట ఇది. అనుకోకుండా కలిసి ఇలా ఎంజాయ్ చేస్తామని అనుకోలేదు. ఇంకంతా అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళేసి ఏమైనా ఒకేసారి తినేసి వెళ్దాం అనుకున్నాం అందరం. ఎక్కడికి వెళ్దాం అని చెప్పేసి మన చిల్డ్రన్స్ పార్క్ దగ్గర చాలా అంటే చాలా ఉన్నాయి రెస్టారెంట్లు, ఐస్ క్రీమ్ షాపులు అన్నీ. ఇంకా సరే అని చెప్పేసి లష్ షాప్కి వెళ్ళిపోయాము. అన్నకేమో మా వల్ల ఈరోజు 1500 లాభం అనమాట. ఇంకా సరే అని చెప్పేసి అలా అందరు ఫుల్గా తినేసి ఒక్కసారిగా అందరినీ ఇంటికి వెళ్ళిపోయాము. కావాల్సిన అందరిని జాగ్రత్త పంపించి లాస్ట్ టైంలో లేట్గా వచ్చిన లేటెస్ట్గా అంటూ వచ్చాడు మా వాడు కారు వేసుకొని. ఇంకా మా వాడికి చూడండి కష్టాలు. ఈ మా ఊళ్ళో అదన పేసం పనులు చేస్తున్నారు. ఆ ముందర పోయి కూర్చునేస్తున్నారు అందరూ. వాడికి పిచ్చి పడుతుంది, వెనక పోంటారు అంటున్నాడు. ఏం చేద్దాం, మా ఊళ్ళో అసలు ఏంటరు. ఇంకా సరే అని చెప్పేసి అట్టా ఇంకా కారు తీసి స్టార్ట్ అయ్యాము. బయటకి అట్లా ఒక రౌండ్ వేసి వద్దామని చెప్పేసి. సారిగా కారు ఎక్కగానే గల్లవా ఎట్టొచ్చిందో ఒకసారి మీరే వినండి, చూడండి. ఇప్పుడే కార్లో బాగా ఎంజాయ్ చేసాము. అలా అందరూ కలిసి బయటకు వచ్చాము. కార్లో హవా చిన్నగా జరగల. హెవీ డ్రైవర్ పోలీసు చేసింగ్ ఇప్పుడే బాగా ఫుల్గా ఎంజాయ్ చేసాం అందరం. ఏడోళ్ళు అలిసిపోయాము. ఫుల్ ఎనర్జీ పోయింది, అరిచరిచి గొంతు పోయింది. నాకైతే మాట కూడా చక్కగా రావట్లేదు.
కాబట్టి పిల్ల మళ్ళీ ఉంది వీడియో ఇంతటితో ఎన్ని చేద్దాం, తిరిగి మళ్ళీ బ్లాగ్ లో కలుద్దాం. ఈసారి గట్టిగా ప్లాన్ చేస్తున్నాం. ఆల్రెడీ ఇప్పుడే చర్చ జరిపింది దాని గురించి. నెక్స్ట్ పాండిచేరి కానీ భైరవకోణం కానీ అనుకుంటున్నాం. ఆ రెండింటిలో ఒకటి సెలెక్ట్ చేస్తాం. మీకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాం. ఒక నెలలో ప్లాన్ అయిపోద్ది, సెట్ అయిపోద్ది. కాబట్టి మీరు ఏం చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఆన్ పెట్టుకోండి అంతే. అది సపోర్ట్ చేయండి, అది అంతే, ఇంకేం పర్లేదు. మంచి మంచి వీడియోస్ దగ్గరలోనే ఉన్నాయి, ఇంకా చాలా బాగా వస్తాయి, మంచి వీడియోస్ వస్తాయి. మిమ్మల్ని ఇంకా బాగా ఎంటర్టైన్ చేసి దానికి ప్రయత్నిస్తాం. అది ఓకే, డన్, బాయ్ బాయ్, సీ యూ, ఉంటా, బాయ్. బాయ్.